జగన్మోహన్ రెడ్డి అనే నేను నమస్తే, వెల్కమ్ టు మీడియా బస్ 365. నేను మీ వంశీ. నేను విన్నాను, నేను ఉన్నాను. ఈ డైలాగ్ వింటే మీకు ఎవరు గుర్తుకు వస్తారు? అవును, మీరు కరెక్ట్గానే అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఇప్పుడు ఈ వీడియోలో జగన్ గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి అనే నేను అసలు జగన్ గారు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎందుకు తన తండ్రి పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొత్త పార్టీ స్థాపించారు? జైలుకు వెళ్లి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురైన ఇబ్బందుల తర్వాత మళ్ళీ ఎలా గెలిచారు? ఎలా భారీ మెజారిటీతో సీఎం అయ్యారు? ఆయన పాలన, వ్యక్తిగత జీవితం, అభిరుచులు వంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి పేరు ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. ఆయన 1972 డిసెంబర్ 21న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయనకు ఒక చెల్లి ఉన్నారు. తన పేరు షర్మిల. చదువు విషయానికి వస్తే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసి నిజాం కాలేజీలో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. 1996లో భారతి గారితో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు జగన్ గారు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. 2008లో సాక్షి పత్రికను ప్రారంభించారు. 2009లో మొదటిసారిగా కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. అదే సమయంలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత షాక్తో లేదా ఆత్మహత్యతో మరణించిన మద్దతుదారుల కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్ జగన్ ఏప్రిల్ 2010లో ప్రారంభించిన 16,707 కిలోమీటర్లు 227 రోజుల బహుళ దశల పాదయాత్రనే ఓదార్పు యాత్ర అని అంటారు. మాట తప్పని రాజన్నా, మడమ తిప్పని మనిషివయ్యా, మరువజాలము నీ రూపం. ఇది కడపలో ఇడుపులపాయలో ప్రారంభమై ఒక ముఖ్యమైన రాజకీయ క్షేత్రస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ యాత్రకు వ్యతిరేకంగా సలహా ఇచ్చింది. అయినప్పటికీ జగన్ పట్టుబట్టారు. ఇది ఆయన ధిక్కారానికి, చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విడిపోవడానికి నాంది పలికింది. జగన్ 4,700కు పైగా గ్రామాలు సందర్శించి మరణించిన మద్దతుదారుల 475 కుటుంబాలను పరామర్శించారు. ఇది ఆయన ప్రజాదరణను సుస్థిరం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాది వేసిన ఒక మారథాన్ ప్రయత్నంగా పరిగణించబడింది. తొలుత వ్యక్తిగత సంతాపయాత్రగా ప్రారంభమైన ఈ యాత్ర క్రమంగా రైతుల సమస్యల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ వారసత్వాన్ని ప్రచారం చేసే రాజకీయ సమీకరణగా రూపాంతరం చెందింది. 2 సంవత్సరాలకు పైగా విడతల వారీగా సాగిన ఈ యాత్ర 13 జిల్లాలలోని ఓటర్లతో జగన్కు ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడానికి వీలు కల్పించింది. దీంతో జగన్ గారు 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2012లో అక్రమాస్తుల కేసులో సిబిఐ ఆయనను అరెస్టు చేసింది. దాదాపు 16 నెలలు జైల్లో గడిపారు. ఈ కష్టకాలంలో ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లి షర్మిల అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2019లో జగన్ గారు ప్రజల మధ్య పాదయాత్ర చేసి భారీ ప్రజాదరణ పొందారు. 3,648 కిలోమీటర్లు నడిచిన ఆయన పాదయాత్ర ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో 151 స్థానాలు గెలిచి జగన్ గారు భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ గారి పాలనలో నవరత్నాలు కీలక పాత్ర పోషించాయి. రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్,
ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్య నిషేధం, మహిళల కోసం పథకాలు, ఇళ్ల నిర్మాణం, పింఛన్లు వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. వ్యక్తిగతంగా జగన్ గారు ఎంతో క్రమశిక్షణ కల వ్యక్తి. ప్రతిరోజు దేవుని ప్రార్థన చేస్తారు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కష్టకాలంలో కూడా ధైర్యంగా ముందుకు సాగిన నాయకుడిగా గుర్తింపు పొందుతారు. ఇదే జగన్ గారి రాజకీయ ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. జగన్ గారి పాలనలో మీకు నచ్చిన విషయం ఏమిటి, నచ్చని విషయం ఏమిటి కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సమాచార వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను.